అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఆంధ్రాను తెలంగాణ సార్, ఎందుకంటే మీది ఆంధ్ర అని చెప్పేసి అని రాష్ట్రంలో గుసగుసలు బాగా వినపడతాయి. అందుకే నా సొంత ఊరికి పోయాను నేను, కోదాడు. యా. ఓకే. అయితే ఆంధ్ర ఎందుకు వచ్చిందంటే అది మన బ్రాడర్, అది మాకు మా ఊరికి లాస్ట్ విలేజెస్, తర్వాత క్రాస్ అయితే ఆంధ్ర, కృష్ణా జిల్లా. సరే ఏదైతే తెలుగు వాళ్ళం కదా. రైట్. అయితే అలాగే మీరు పార్టీ చీఫ్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లోని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు అని చెప్పేసి అని ఒక కామెంట్ బాగా జరిగింది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఆయన సిఫార్సు చేస్తేనే మీరు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా అయ్యారు అని చెప్పేసి అని. ఎందుకంటే మీ పేరు అనేది ఇప్పటిదాకా తెర మీద లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఏం చెప్తారు సార్? తెర మీద ఉన్నా తెర మీద లేకున్నా పార్టీలో 45 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. నాకు పార్టీలో ఉన్నానా లేదా అనేది ఇంపార్టెంట్, తెర మీద ఉన్నానా లేదని కాదు. చంద్రబాబు నాయుడు నియమించారా, వాళ్ళు నియమించారంటే ఓకే, నియమించారంటే లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఎవరు మా పార్టీ నియమించిందా, ఆయన పార్టీ నిర్మించిందా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు కూడా అదే మాట అన్నారు, చంద్రబాబు నాయుడు ఆయన నియమించారని చెప్పేసి. సో ఇవన్నీ వాస్తవాలా కాదా అని చెప్పేసి ప్రజలు తెలుసుకోలేరా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీకు క్లోజా కాదా? చంద్రబాబు నాయుడు, ఐ రెస్పెక్ట్ హిమ్. క్లోజ్ అని నేను చెప్పను కానీ ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీ వాజ్ అవర్ పార్ట్నర్ ఇన్ అలయన్స్. ఇప్పుడు కూడా మా అలయన్స్లో పార్ట్నర్. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఫుల్ సపోర్ట్ చేశారు అప్పుడు. అండ్ హైదరాబాద్ టుడే వాట్ ఎవర్ హైదరాబాద్ ఈస్ దేర్, ది క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అండ్ వాజ్పేయిజీ. రైట్. ఇంకా అలాగే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి 42% ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాని మీద కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ ఏదైతే నడుస్తుందో ప్రజెంట్, దాని మీద మీకు కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే అందులో 10% ముస్లిమ్స్కి కూడా అనేది తెర మీదకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ వీ అపోజ్ రిజర్వేషన్ ఫర్ ఆన్ రిలీజియన్ బేసిస్. యూ హ్యావ్ రిజర్వేషన్స్ బట్ నాట్ ఆన్ రిలీజియన్ బేసిస్. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 10% రిజర్వేషన్స్ ఫర్ ఈబీసీ ఇచ్చింది. దాంట్లో ముస్లిమ్స్ వస్తారు కదా, మరి డబుల్ రిజర్వేషన్ ఎందుకు కావాలి? ఒకటి. రెండోది, పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. దిస్ 42% 10% ఈజ్ పొలిటికల్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. గతంలో తీసుకొచ్చినటువంటి చట్టంలో ఏది 5% 4% ఉందో దాంట్లో రిజర్వేషన్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. బట్ దిస్ ఈజ్ పొలిటికల్ రిజర్వేషన్ విచ్ ఈజ్ ఆల్సో టేకింగ్ అవే ది రైట్స్ ఆఫ్ ది బీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 50 సీట్లు బీసీ ఉన్నాయి హైదరాబాద్లో, 35 సీట్లు మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఎట్లా వస్తారు వాళ్ళు బీసీ కింద? ఆ 35 అసలైన బీసీలకు వచ్చేది కదా, గౌడ్స్కో యాదవ్స్కో వచ్చేది కదా. ఇవన్నీ ముస్లిమ్స్ అయిపోయినాయి. సో దట్ మీన్స్ ఎవరికి లాస్ అయింది? రియల్ బీసీస్ ఆర్ లాస్. సో దెర్ఫోర్ బీజేపీ ఈజ్ అపోజింగ్ 10% రిజర్వేషన్స్ ఫార్ ముస్లిమ్స్.